వేసవి వచ్చింది, ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి కటకట మొదలైంది. తాగునీరు లేక జనం గొంతెండుతూ ఉంది. పేదల బస్తీల నుంచి బడాబాబుల కాలనీల వరకు అన్ని చోట్ల జలఘోషే. డబ్బున్నోళ్లు ట్యాంకర్ల రూపంలో తమ పాట్లు తాము పడుతూ ఉన్నా సామాన్యుడి కష్టం అంతా ఇంతా కాదు. బిందె నీటి కోసం బస్తీల్లో మహా సంగ్రామమే చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకునే వారే లేరని వాపోతున్న శివరాంపల్లి వాసుల కష్టాల్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. ఉన్నటువంటి నీటి ఎద్దడి సమస్యను పరిశీలించే ప్రయత్నంలో శివరాంపల్లికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, అసలు జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి వాటర్ సరిపోతున్నాయా, ఈ వచ్చే వాటర్ కూడా ఏ మేరకు క్వాలిటీతో ఉంది, ఎట్లా ఉంది, అసలు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే కాలనీలో ఉన్నటువంటి ఏ ఒక్క ట్యాప్ కూడా సరిగా పనిచేయలేని పరిస్థితి, నీటి కోసం గంటల తరబడి వెయిట్ చూసేటువంటి పరిస్థితి. ఇక జిహెచ్ఎంసీ ఇచ్చే వాటర్ కూడా మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇవ్వడం. ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూలీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళే 1 గంట సమయంలో నీళ్లు ఇవ్వడం వల్ల వాళ్ళు నీరు పట్టుకోలేని పరిస్థితి. నీళ్లు పట్టుకోవడానికి పని కొంత వృధా అయిపోయినా వచ్చినా సరిపడా నీళ్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఇక్కడ నీళ్లు వస్తున్నాయా, వస్తే ఎట్లా వస్తున్నాయి, ఎన్ని గంటలు వస్తున్నాయి? ఒక 5 నిమిషాలు అట్లా ఇస్తాడు, ఇంకా వేరే దిక్కు ఇప్పాలని బంద్ చేస్తాడు. ఇక మా దిక్కు ఇంకా అక్కడ ఇప్పాలంటే అక్కడ ఎక్కువ ఇప్పుతాడు. ఇక్కడ మాకు బంద్ చేసినప్పుడు మాకు ఇంకా ఈ నీళ్ళు రావు, ఇంట్లో మాకు బోర్లు లేవు. ఇంక ఇవే చేసుకోవాలి. ఇంట్లో పిల్లలకి దానికి దీనికంటే కష్టం. మావి కూడా మోరు నీళ్ళు కలుస్తున్నాయి. మాకేమైనా రోగాలు వస్తే పిల్లలకి మాకు ఎవరు చూపిస్తారు? మాకు వచ్చేదే ఇవి 2 రోజులు 3 రోజులు. మొన్న అయితే వారం అయితే రానేలేవు. ఇంకా అప్పుడైతే ఇంకా బోరు ఉన్నోళ్ళు అయితే ఒక్కరు ఇడుస్తారంటే అందరికి ఉంటేనేమో ఇడుస్తారు. ఇంకా మాకేమి ఇది లేదు. 8 నెలలే బోరు ఖరాబ్ ఒక్కరు పట్టించుకుంటలేరు. ఎలక్షన్లు ఎప్పుడేమో వస్తారు, ఎలక్షన్లు లేపించుకుంటారు, అవతల పడతారు. ఇంకా రోడ్కి ఏమి రోడే లేదు. ఈ రోడ్కి గల్లికి రోడ్డు కావాలి, ఇది మోరీలు కూడా కావాలి మాకు. మోరీలు పైపులు ఏం సాపు లేవు, నీళ్ళు పోతలేవు, డేనిసులు వలుగుతున్నాయి. జర లారీలు వారం రోజుల నుంచి నీళ్ళు రావట్లేవు అంటున్నావు కదమ్మా. ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి ఎట్లా తెచ్చుకుంటున్నావు నీళ్ళు? మరి ఎక్కడి నుంచి? వారం లేవు. మొన్న 6 తారీఖు రాలేవు. 6 తారీఖు రావని చెప్పారు. బోర్ లేవమ్మా, 6 తారీఖు కూడా రాలేవు. మళ్ళీ రాలేవు అన్నారు. మేమేం చేయాలని ఇంకా మళ్ళీ అప్పుడు ఇప్పేసిండు. మళ్ళీ 6 తారీఖు ఇంక ఇప్పినాక మళ్ళీ అందరు పట్టుకున్నాం. ఇంకా ఈ బోర్దే కష్టం ఉంది మాకు. ఆ బోర్ నీళ్ళు ఉన్నప్పుడు నల్ల అంత పికారు చేయకుంటే మేము నల్ల లేకుంటే బోర్ నీళ్ళు తీసుకుంటామని బోర్ నీళ్ళతోనే వాడుకుంటుంటాం. ఇప్పుడు బోర్ లేనప్పుడు కూడా మళ్ళీ ఏ నీళ్ళతోనే వాడుకోవాలి మేము. నల్లనం వస్తాయి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇప్పుతాడు, మంచి ఇప్పుతాడు. ఒక్కసారి అందులో లీటర్ నీళ్ళు లేవమ్మా, జిల్లా ట్యాంకీలు అవి ఇవని వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళు రానలు వాళ్ళు బంద్ చేస్తారు. ఈ కాలనీలో ట్యాప్ ఇచ్చేది ఒక ఎత్తు అయితే వచ్చే వాటర్ కూడా పూర్తిగా సరిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ మహిళలు చూపిస్తున్నట్టు ట్యాప్ ఇచ్చినప్పుడు కూడా వచ్చే వాటర్ కూడా పూర్తిగా కలుషితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాలనీలో ఇప్పటికే జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పమ్మా, ఈ కాలనీకి వచ్చే వాటర్ ఎట్లా ఉంది, సరిపోతున్నాయా, సరిపోకపోతే ఎట్లా ఉంది? మోరీల వాటర్ కూడా దీంట్లో కలుస్తున్నాయి. మాకు నీళ్లు అన్ని కలిసి వస్తాయి. అవి కూడా ఏమొస్తాయి? మంచినీళ్ళు ఇప్పుతారు, ఒక 1/2 అవర్ ఇప్పుతారు. పావు గంట పక్కకు, పావు గంట పక్కకు. అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. మాకు పై నుంచి బంద్ చేయమన్నారు, బంద్ చేసేస్తారు. అదే నీళ్ళు ఈ ఏరియా ఇప్పించి పైకి వెళ్ళి చూడండి, పొద్దుందాక నీళ్ళు రోడ్లు కడుక్కుంటారు, బండ్లు కడుక్కుంటారు. మంచి నీళ్ళకి వెళ్తే మాకు ఇవ్వరు. 2 కిలోమీటర్ల దూరం వెళ్తాం. మాలంటే వెళ్తాం, తెచ్చుకుంటాం. ముసలాళ్ళు ఏం చేస్తారు? ఈ గుంతలు మొత్తం డేనీసులు అన్ని పగిలిపోయి ఉన్నాయి. ఎవరైనా ఏ రేత్రి కూడా పేద మనిషి అన్న తాగొస్తారు, పొద్దుమికితే ఏ పడిపోతారని భయం ఒకటి. ఇవన్నీ మాకు 8 నెలలైంది. బోర్ ఖరాబ్ అయిపోయింది. 500 కోట్లకి ఒకటే బోరు, 2 బోర్లు ఉన్నాయి, 2 రిపేర్ అయిపోయినాయి. ఇవి మాకు నీళ్ళు వదిలినా కూడా ఈ మిట్ట మజాన్ని వదులుతారు. ఇప్పుడు వస్తే మాకు ఇది నీళ్ళు వచ్చే టైము ఈ ఏరియాకు, మా ఏరియాకు. ఇవి ఇంటికాడ ఉన్న వాళ్ళకి దొరుకుతాయి, పనులకు పోయిన వాళ్ళకి దొరకాయి. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? ఆ వచ్చే నీళ్ళు కూడా ఇలా మురికి నీళ్ళు వస్తే మేము ఏమి తాగాలి? ఆ నీళ్లు కూడా వచ్చే ట్యాంకర్ కూడా గతంలో 300లకు వచ్చేది, కానీ ఇప్పుడు వేల రేట్లను డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ కాలనీ వాసులు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కాలనీలో వాటర్ సమస్య ఏమైంది? అధికారుల దృష్టికి తీసుకొచ్చారా లేదా? మేము అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చినాము. ఇక్కడ మన దగ్గర మనం అధికారులకు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన లెటర్స్ గిట్లు ఉన్నాయి.
ఎన్ని లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 10 సార్లన్నా మనము అధికారులకు విన్నవించుకున్నాము. అధికారులు మరి మేము వస్తాము, చేస్తాము, చూస్తాము అని అన్ని విధాలుగా చెప్తున్నారు, కానీ చేష్టలు మాత్రం చెప్తున్నారు, కానీ పనులు మాత్రం కావడం లేదు. మరి మేము మాకు ఇక్కడ బస్తీవాసులకు ఒకటే బోరు మంచినీళ్ళు సరే ఎప్పటికైతే సరిగా అయితే వస్తలేవు. మరి బోరు నీళ్ళతోనైనా కాలం గడుపుకుందాం అనుకుంటే బోరు నీళ్లకు ఒకటే బోరు ఉన్నది 500 ఇళ్లకు. మరి ఆ బోరు ఇట్లా పాడైపోయి ఇక్కడ 8 నెలలు కావస్తున్నది. 8 నెలల సంది మేము నెలలో 2 సార్లు పోయి కంప్లైంట్ ఇస్తున్నాము. కమిషనర్ గారికి ఇచ్చినాము, అందరికి ఇచ్చాము, వాటర్ వర్క్స్లు ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. మరి వాళ్ళు వస్తాము, మేము చేస్తాము, చూస్తాము అన్నారు. మళ్ళీ ఒకసారి మధ్యలో వచ్చిపోయి బోరు పాడైపోయింది, అందులో వాటర్ లేదు కాబట్టి దాన్ని అట్లనే మళ్ళీ పెండింగ్ పెట్టిపోయారు. మళ్ళీ ఒకసారి మేము కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వాటర్ లేనప్పుడు దాన్ని మళ్ళీ రీవాష్ చేసి దాన్ని మళ్ళీ బోరింగ్ ఫ్రెష్ చేసి మళ్ళీ దాంట్లోనే పైప్ లైన్లు వేస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ వస్తుంది. ఇంతకుముందు అది 24 అవర్స్ నడిపించినా కానీ ఇప్పటివరకు ఖరాబ్ అవ్వలే, మొన్ననే ఖరాబ్ అయింది. మరి వర్షాల వల్ల బురద గిట్ల అలా కూడుకుపోయి మనం రాలేకపోతేమో మీరు దాన్ని వాష్ చేస్తే మాకు ఆ రకంగానైనా ఇది చేయాలి. ఇంకా ఒక 2 బోర్లు వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని మేము మన కమిషనర్ గారికి విన్నపించుకున్నాము. కమిషనర్ గారు సరే నేను ఇప్పుడు ఒక 10 బోర్లు పెట్టినాము, అందులో మీకు 1 బోర్ అయినా 2 బోర్లైనా కొత్త బోర్లు వేపిస్తాము. మరి ఇప్పటికైతే నీళ్ళ అవస్థ ఉంది కాబట్టి మేము ట్యాంకర్లతో మీకు నీళ్లు సప్లై చేస్తామనేసి మన హామీ ఇచ్చిండు. మరి హామీ ఇచ్చి ఇట్లా ఇప్పుడు 3 డేస్ అయిపోయి 4 డేస్ నడుస్తుంది. ఇప్పటివరకు అప్పుడే మేము పంపిస్తున్నాము, చేస్తామని ఇప్పటివరకు ఒక నీళ్ళ ట్యాంకర్ రాలేదు, ఏది రాలేదు. మరి ఇక్కడ నీళ్ళ ఇబ్బంది చాలా వరకు ఉన్నది. మరి మా వచ్చే మంచినీళ్ళు ఇట్లా మనకు ఒక 1/2 అవర్లో ఇప్పుతున్నారు కాబట్టి 1/2 అవర్ వచ్చే మంచినీళ్ళలో ఇట్లా మురికి నీళ్ళు కలిసి డ్రైనేజీలు పలిగిపోయి పొరలు పొంగుతున్నాయి. మళ్ళీ రోడ్లు గవర్నమెంట్ వల్లే, మున్సిపల్ వాళ్ళు మరి వీళ్ళు అక్కడ పైప్ లైన్ల కోసము డ్రైనేజ్ తోవడం వల్ల, డ్రైనేజ్ పైప్ లైన్లు పలగడం వల్ల మంచినీళ్ళ పైపులు డ్రైనేజ్ పైపులు ఒకటే దాంట్లో కలుషితం నీళ్లు తాగడం వల్ల పబ్లిక్ జనాలకు చాలా వ్యాధుల బారిన పడుతున్నారు. ఇది ఈ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ కాలనీ ఉంది. అయితే అధికారులు కూడా ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి కనపడలేదు. నెలలో సుమారు 4-5 సార్లు ఆఫీసులో చుట్టే తిరగాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటర్ సరఫరాలోనే ఇంత నిర్లక్ష్యం ఉంటే ప్రజల ఆగ్రహాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారేమో వేచి చూద్దాం. కెమెరామెన్ సాయితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్. వేసవి ఇంకా పూర్తిగా ప్రతాపం చూపించకముందే జనం గుండెల్లో నీటి బాంబులు పేలుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు వట్టిపోయాయి. నీటి కోసం మున్సిపాలిటీ నల్లాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. బస్తీల్లో అయితే జనం బిందెలతో నల్లా వద్ద క్యూలు కడుతున్నారు. బిందెడు నీరు దొరికితే అదే మహాప్రసాదం అన్నట్టుగా ఆనందపడాల్సిన పరిస్థితి నెలకొంది. కుత్బుల్లాపూర్లోని రాజు ఇందిరానగర్ నుంచి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. హైదరాబాద్ పరిధిలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ సర్కిల్లోని రాజీవ్ గాంధీ నగర్ లో ఉన్నాం. ఇక్కడ స్థానిక ప్రజలంతా కూడా వాటర్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ కాలనీలో వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా వాటర్ ప్రాబ్లం ఉంది సార్. 15 రోజులకు ఒకసారి కూడా నల్ల రావట్లేదు. అప్పుడు మేము తిరిగి నల్ల అయింది తెచ్చుకున్నా, అది చిన్న పైపు వేశారు. దాని అంటే నీళ్ళు వస్తున్నాయి కానీ ఎటు సరిపోవట్లేదు. నల్ల వేస్తుంటే గంట ఇస్తున్నాడు, బంద్ చేస్తున్నాడు, కానీ ఒక 10-15 బిందుల కంటే ఎక్కువ రావట్లేదు. ట్యాంకర్కి వచ్చి 20 రూపాయలు చెప్పిన మేము ఇస్తున్నాం. అవి కూడా తాగడానికి కూడా అక్కడొక్కడే సరిపోతున్నాయి. 15 రోజులకు ఒకసారి నల్ల వస్తుంది. ఇక్కడైతే చాలా నీటి ప్రాబ్లం ఉంది. అర్థం చేసుకుని త్వరగా మా సమస్య ఒకటి తీర్చాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, కాలనీలో వాటర్ ప్రాబ్లం ఎట్లా ఉంది? మీరు ఇప్పటివరకు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసారా? వాళ్ళు ఏ విధంగా స్పందించారు? ఏముంది సార్, మేము వచ్చిన కాడి నుంచి మేము 5-6 సంవత్సరాలు అయింది. వాటర్కి అయితే చాలా ప్రాబ్లం ఉంది. నీళ్ళకి చాలా అసలు ఎవరు కూడా ట్యాంకర్ రాంది సరిపోవట్లేదు. వదలమంటేనేమో ఇక్కడేమో ఎత్తు పళ్ళనే సార్, ఈ డ్రైనేజీ ఇట్లా వేశారు పైపు. ఎక్కడ పోయేటప్పుడు ఎత్తు అయిపోయింది, ఆటోమో డౌన్ అయిపోయింది. వాటర్ మాత్రం కొనుక్కున్నాం సార్, సాగలేదు అయినా కూడా. ఇప్పుడు ఎండాకాలం వచ్చేటప్పటికి ఆ బిందెలు తీసుకొని కొట్టుకుంటున్నారు ట్యాంకర్ల దగ్గర. ఈ డ్రైనేజీలో కూడా చేయట్లేదు. చాలా ప్రాబ్లం ఉంది రోడ్లకి అయితే. అంటే మీకు నల్ల కలెక్షన్ ఉన్నాయా? బిల్లులు కడుతున్నారు సరైన బిల్లులు కడుతున్నాం సార్. ఉన్న కలెక్షన్ ఉన్న బిల్లు కడుతున్నారు కంపల్సరీగా. అట్లా మీరు చెప్పండి అమ్మా, ఎటువంటి ఇబ్బంది ఈ కాలనీలో ఉంది? నీటి గురించి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? అంతే, ఇంకా వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. నీళ్ళు వారానికి 10 రోజులకు ఒకసారి వస్తారు. 2 డ్రమ్ముల కన్నా ఎక్కువ రావు. ఆ 2 డ్రమ్ములు మాకు 10 రోజులు అంటే చాలా ఇబ్బంది కదా. అక్కడ ఒక బోరు ఇట్లా వేసారు కానీ అది ఇట్లా ఖరాబ్ అయితే మేమే డబ్బులు పెట్టి చేయించుకున్నాం. ఎవరు వచ్చి చేయించలేరు. అవి ఇవన్నీ ఇంకా మాకు నీళ్ళతోటి చాలా సమస్య. నీళ్ళు, డ్రైనేజీ, ఇవి రోడ్లు ఏవి సరిగ్గా లేవు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ఎన్ని రోజులకు రావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? వాటర్ 4 రోజులకు వచ్చినా మాకు బాగుంటుంది. ఒకటి పెద్ద లైన్ మాకు మార్చాలండి. లైన్ ఒకటి మారలేదు. సన్నగా ఉంది పైపు,
30 ఇండ్లు 50 ఇండ్ల దాకా ఉన్నాయి. 50 ఇండ్లకు 2 డ్రమ్ములు వస్తాయి. ఏం జరుగుతుంది, లైన్ ఒకటి మాకు పెద్ద లైన్ మార్చాలి. అది వాటర్ ప్రాబ్లం లేకుండా అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి అప్పుడు అలా ఉంది, ఈ రోజు కూడా అలాగే ఉందండి. ఎవరు పట్టించుకునే పాపం పోవట్లేదు పరిస్థితి. మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వం మీద మీరు ఉంచే డిమాండ్ ఏంటి? నీటి సమస్య మాకేంటంటే లైన్ మార్చాలండి. మెయిన్ లైన్ మార్తేనే కానీ మాకు ఇక్కడ నీళ్ళు సరిపోతుంది. ఓకే, మొత్తం మీద రాజీవ్ గాంధీ నగర్ వాసులంతా కూడా వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఏళ్ళుగా ఈ సమస్య ఉందని చెప్తున్నారు. పెద్ద లైన్ వేస్తేనే కానీ ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజల అవసరాలు తీరే పరిస్థితి అని కూడా చెప్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ నీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ మనోహర్తో కలిసి రాఘవేంద్ర, NTV, హైదరాబాద్. ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.